బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ గురించే చర్చ జరుగుతూ ఉంది. మన గుంటూరు పరిస్థితి ఏంటి? గుంటూరు పార్లమెంట్ పరిస్థితి ఏంటి? ఎవరికి అవకాశం? గుంటూరు పార్లమెంట్ పరిస్థితి ఏముంది? గుంటూరు పార్లమెంట్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఆయన కుబేరుడు వచ్చాడు. కుబేరుడు వస్తే ఓట్లేసేస్తారా జనాలు? జనంలో మార్పు, పూర్తిగా జనంలో మార్పు ప్లస్ డబ్బు రెండు ఉండవు. ఎందుకు మార్పు? పరిపాలన సరిలేకనే. ఎందుకు మార్పు అంటే ఇప్పుడు గోదావరి ఉందండి. గోదావరి కన్నా ప్రాజెక్ట్ కన్నా కడితే ఇలా కనీసంగా కొన్ని వేల ఎకరాలు బాగుపడేది. ఇలా నీళ్ళు లేక దేవుడు అని అల్లాడిపోతున్నారు ఎక్కడ కూడా. మరి అట్లాంటి ప్రాజెక్ట్ ఉంది, అది పాడు చేశాడు, కట్టలేకపోయాడు ఈయన. మరి అక్కడ కమ్మని బిల్డింగ్ వేసాడు కరకట్ట మీద. బిల్డింగ్ ఉంటే కొంతమంది కరోనా అప్పుడు కొంతమంది బతికేవాళ్ళు జనం. మరి ఇవాళ వాళ్ళని కూడా ఎండలో బార్డింగ్ ఆడ పడితే బారేసాడు. అది బారదింగాడు. ఉపయోగం దానివల్ల ఏదైనా సరే సంపదను సృష్టిస్తే సంపద పెరిగింది. కానీ సంక్షేమ పథకాలన్నీ ఇస్తా ఉన్నావు. నవరత్నాలు ఏందే? నవరత్నాలు నువ్వు ఇచ్చావు. బ్రాంతి 10 రూపాయలు బ్రాంతి 100 రూపాయలు అమ్ముకున్నావు. ఏంది నువ్వు ఇచ్చే తొక్కడ? అన్ని పిల్లలకు కూడా అర్థమైపోయింది భాష మొత్తం. అంటే పేదవాళ్ళు ఆలోచిస్తారేమో. పేదవాళ్ళు ఆలోచించేది పిచ్చేవాళ్ళు, చదువు తక్కువ వాళ్ళు, చదువు లేనివాళ్ళు. చదువుకున్నాళ్ళు, నాలెడ్జి ఉన్నవాళ్ళు అంతా ఏమీ ఆలోచించారు. ఇక్కడ అన్ని ఆలోచిస్తున్నారు బాగా కమ్మగా. అది కాదు, ఆ పోలవరం నీళ్లు విజయవాడ దగ్గర పెట్టి లిఫ్ట్ పెట్టి కొడితే నెకరికల్లో పోయాయి. అక్కడ కొంత కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఖాళీ ప్రదేశం ఉంది. అది ఉంటే ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం అయ్యేది. మరి ఏం చేశాడు ఈయన? ఏం చేయగలిగాడు? ఏదో వాళ్ళకి 10 రూపాయలు సరిపోయిందా? ఉపయోగం ఏం? దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల జనంలో మార్పు వచ్చింది. ఇక్కడ గుంటూరు పార్లమెంట్ పరిధిలో పెమ్మసాని, కిలార్ రోసయ్య పోటీ చేస్తున్నారు కదా. కిలార్ రోసయ్య కూడా మంచివాడేనండి. కానీ మంచివాడైనా ఆయన కులము ప్రతిపదిగా అన్నీ ఉండవు. ఆయన్ని విలువ చేసేటట్టు లేరు. ఎందుకంటే తీసుకో అది ముందు పోయే కలిపోతారు కానీ జనం వెనకమాల ఉండ కలిపోరు. పైగా రెండోది అక్కడ పవన్ తోడయ్యాడు. మూడోది కన్నా గారికి మొట్టమొదటి 10 సంవత్సరాలు మినిస్టర్ చేసినా ఆయన కొంత వాల్యూ ఉంది. ఆయనగా వాల్యూ ఉంది, వాల్యూ ఉన్న మనిషి ఆయన. అచ్చంగా పార్టీకి వెళ్ళి చూడాల తన మంచి చెడు మంచి అని అన్ని పద్ధతిగా చేసుకున్నాడు ఆయన. ఆయనకు అన్ని కులాలతో పొత్తుంది ఆయనకి, కన్నా గారికి. అట్టా వాళ్ళ కులం కూడా ఎక్కువ 99% వాళ్ళ కులం మొత్తం పొత్తూరు ఆ ఏరియా మొత్తం వచ్చేసింది. మరి ఇప్పుడు ఎవరికి వాల్యూ ఉంది అనేది కాదుగా, ప్రజల్లో ఎవరు నమ్మకం కలిగించగలిగారు అనేది కూడా. ప్రజల్లో నమ్మకం కలిగి చంద్రబాబే. ఈ నమ్మకం చాలదు. జగన్ గారి నమ్మకం చాలదు. జగన్ గారి నమ్మకం ఈ ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చినట్టే ఎన్ని ముండమైపు పద్దాకా తగాదండి. మనిషికి కావాల్సింది డెవలప్మెంట్ మార్గం కావాలి. ముందు డెవలప్మెంట్ మార్గం ఏది ఈయన దగ్గర? చేస్తాడని నమ్ముతారా జనాలు? చంద్రబాబు అయితే చేస్తాడు. ఎందుకు నమ్మరు? వాడు చేశాడు కాడ. ఆడ హైదరాబాద్ చేశాడు, ఇక్కడికి వచ్చాడు, బస్సులో పడుకున్నాడు, ఇంత పొలం సంపాదించాడు, ఎన్ని చేశాడు. ఏదో ఈ పొలం కొంత కంపెనీ వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముతాడు, ఆ డబ్బులు తీసుకుని జనాలు పెడతాడు, ఏదో చేస్తాడు గందరగోళం. సంపదను సృష్టించే శక్తి ఆయనకు ఉంది, ఈయనకు లేదు. ఏడిసేది. పెమ్మసాన్ని ఎందుకు నమ్ముతారు ఇక్కడ? పెమ్మసాన్ని ఎందుకు నమ్ముతారు? పార్టీ నమ్మకమే. పెమ్మసాన్ని నమ్మకం అంతే. పార్టీ చంద్రబాబు ఆయన. అంటే ఏ అంశంలో తెలుగుదేశం పార్టీ అవసరం గుంటూరు పార్లమెంట్కి ఉంది అనుకోవాలి? ఏ అంశంలో ఉందనుకోవాలి? అంటే రాజధాని, లేకపోతే ప్రజలు ఉద్యోగాలు రావడం కోసమా, లేకపోతే కనీసంగా ఆయన అంతకుముందు గల్లా జయదేవ్ గారు స్థానికుడు, ఆయన కంపెనీ అది కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ కంపెనీ కట్టేది కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని తపన ఉంది ఆయన సొంత ఊళ్ళో వాళ్ళు. మరి అవన్నీ ఈయన ఏం చేసి అక్కడ ఆయన వాళ్ళని లేకుండా చేశాడు. ఆయన పోయి హైదరాబాద్లో కట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఇట్లాంటివన్నీ కొర్రై కొడుతున్నాయి తెలిసిన వాళ్ళకి. తెలియనివాడు చదువుతున్నాడుగా, అరే మొండ మన పిల్లలు ఇట్లా అయ్యారని. నిజంగా పేపర్లో రాసినట్టే గంజాయి అమ్ముకోవాలన్నా, సారాయి అమ్ముకోవాలన్నా, లేదా ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏది చేసుకుంటే బాగుంటుందో చెప్పు కొద్దిగా. అందుకని ప్రతివాడికి అర్థం అవుతుంది. ఆయన మాట్లాడలేదు. ఆయన కాలేజీ లెక్చర్ కానీ నాకు ఏబీసీలు రావు కానీ నేను మాట్లాడతాలే. ఏందండి పద్ధతి లేకుండా ఒకటండి పద్ధతిగా చేసుకుంటే జగనే ఇంకో 3 టర్న్ 4 టర్న్లు చేసేవాడు. 3 టర్న్లు లెక్క లేకుండా 4 టర్న్లు. పద్ధతిగా అంటే డెవలప్మెంట్ అండి. పద్ధతికి ఒకటే గుర్తండి, డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నువ్వు ఉండవు, ఇక్కడికి వచ్చావు, మేము ఏదో మాట్లాడుకున్నాం కాబట్టి మా దగ్గర పెట్టావు, మాట్లాడుతాను, నేను మాట్లాడుతాను. నువ్వు ఇంకెళ్తే నాకేం సంబంధం? నాకు అవసరం లేదే. మరి ఎన్ని రకరకాల సమస్యలు ఉంటాయి, మరి ఎన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు జనంలో ఏముంది, ఎక్కడేముంది. ఇప్పుడు టీడీపీ అవసరం ఉందంటారా? టీడీపీ అవసరం ఉంది రాష్ట్రానికి. రాష్ట్రం లేదు, రాజధాని లేకుండా, ఇప్పుడు కొంప లేకుండా పెళ్ళెందుకు, పెళ్ళం ఎందుకు, పిల్లలు ఎందుకు?
రాజధాని లేకుండా ఏం చేయాలి? 3 రాజధానులు కడతానంటే ఒక రాజధాని దిక్కాడు ఎడిచింది దీనికి. ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు. ఆ ప్యాలెస్లో ఉంటే బాగుంటుంది, ఈ ప్యాలెస్ ఏ ప్యాలెస్లో కోరిచి 4 రోజులు కోరుతాడు అక్కడ. ప్రతిమ ప్యాలెస్ ఏమున్నాడు అంటే ఆయన ఏం చేస్తాడు? ఒకడు బెల్లం పిల్లలు నమ్ముతారా జనాలు? అంటే డెవలప్మెంట్, రాజధాని, ఉద్యోగాలు ఇవన్నీ నమ్ముతారా? నమ్మబట్టి వీళ్ళంతా మార్పు వచ్చింది. నమ్మపోతే మార్పే ఉండేది కదా అక్కడ అసలు. అవును, ఓకే, నమ్మబట్టే మార్పు వచ్చింది. ఈయన తిరగటం, అందరు తిరగటం ఏంది అంతా మార్పు. ఈయనే లోనే కూర్చోవటం, ఏ మినిస్టర్కి పవర్ ఇవ్వకపోవటం, ఎమ్మెల్యే పవర్ లేదు, ఎవడు పవర్ దేనికి వాళ్ళు అంతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా నాకు చెప్పండి అయితే వాళ్ళకి సపోర్ట్, వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశం ఉండాలిగా. ఏదో ఒకటి ఉండదు పరపతి, వాడు ఎక్కడో చేసుకుంటాడు. వాడు కూడా ఏం చేశాడు? ఈ ఇసుకో బస్కో అమ్ముకుంటా ఈ షాప్ పడ్డారు. వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నారు. లేకపోతే ఇంకొకరా అనేది కాదు, కానీ టీడీపీ మీద నమ్మకం నమ్మకం వచ్చింది జనానికి. అది అయిపోయింది. బాబాయ్ గారు, ఏంటి గుంటూరు పార్లమెంట్లో ఎవరు గెలుస్తున్నారు ఈసారి? తెలుగుదేశమే గెలుస్తుంది. తెలుగుదేశమే గెలుస్తుందా? ఎందుకని? అంటే తెలుగుదేశమే ఎందుకు గెలుస్తుంది అని ఉంది, జనంలో ఉంది. జనంలో ఉందా? అంటే తెలుగుదేశం మీద నమ్మకం ఉందంటారు ఈసారి? 5 ఏళ్లలో వైసీపీ బాగా చేయలేదా? వైసీపీ 5 ఏళ్లలో బాగా చేయలేదా? ఏం చేసేది? ముద్దులు కాల్చేది, ఏం చేసేది? ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ మీద నమ్మకమా లేకపోతే చంద్రబాబు మీద నమ్మకమా? చంద్రబాబు మీద నమ్మకం. ఇట్లా పెమ్మసాని వర్సెస్ రోసయ్య పోటీలో ఉన్నారు. ఎవరికి అవకాశం ఉన్నట్టు ఎలా చెప్పగలుగుతాం సార్ అది? అవునా? అంటే కాస్త వేవ్ చూసినప్పుడు వేవ్ ఇద్దరికి ఒకటిగానే ఉంటుంది, నాకు ఒకటిగానే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే ఇద్దరికి ఒకటిగానే ఉండడం అని అంటే ఒకటి, ఇద్దరిని పరిపాలనలో ఏమీ చూడాలి. కిలార్ రోసేని ఆల్రెడీ చూశారు, పెమ్మసానిని కొత్తగా వచ్చారు. ఒకవేళ చూసుంటే కనుక ఇద్దరికి సమానంగా ఉంది అని అంటే ఆయన అంతే చేశాడు, ఈయన అంతే చేశాడు అనుకుంటారు. ఒక వ్యక్తి కొత్తగా పరిపాలన చేసేది వీళ్ళ లేకపోతే ఏది పార్టీ అధినేతల? వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళు చేయగలిగితే కొంత చేయగలుగుతారు, కానీ అంతా చేయలేరు కదా. పార్టీ డెసిషన్సే కదండి అంతా. పార్టీ డెసిషన్స్ వల్లే ఆ పార్టీల డెసిషన్స్ ప్రజలకి అనుకూలంగా, ప్రజలకి మంచి చేసేవిగా ఉన్నాయా అనేది చూస్తారు కదా. రెండు మంచి చేసేగానే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన పథకాలు ఎవరికి నచ్చట్లేదు కదండి. వైసీపీ వాళ్ళు పథకాలు ఎదగాలంతా మంచి అంటే కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఏమో వేస్ట్ ఖర్చులు అని చేస్తున్నారు కదా. కొన్ని వేస్ట్ ఖర్చులే కదండి. మీకేమో మీ రూపాయి ఏం తీసుకోలేదు కదా. మా రూపాయి అంటే ఇప్పుడు మంగళవాళ్ళకి డబ్బులు వేసారు, అది వేస్టే కదా. తర్వాత ఆటోలు పెట్టారు, అది ఇంటింటికి డెలివరీ అన్నారు, ఇంటికి డోర్ డెలివరీ చేశారు. బియ్యం పథకం చేయలేదు కదా. ఎక్కడ తెచ్చుకోలేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళకి మంచిదే. ఇప్పుడు 60,000 మంచాలు పంట వాళ్ళు పెన్షన్ ఇంటికి ఇవ్వట్లేదు కదా. తమ్మేయించుకోవడానికి అక్కడ సచివాలయానికి రమ్మంటున్నారు. అది కొన్ని మరి ఎట్లా అంటే ఉంటున్నాయి కదండి పథకాలు అంటే. అది కొన్ని మంచిగా చేశాడు. టీడీపీని ఎందుకు నమ్ముతారు? టీడీపీ అంటే ఫస్ట్ నుంచి అనుభవం ఉంది కాబట్టి జనాలకి అదే నమ్ముతారు.